ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నీతో మాట్లాడడానికే ఇక్కడికి రమ్మన్నాను. మీతో మాట్లాడడానికి నాకేం లేదు. మధు ప్లీజ్ ప్లీజ్ మధు. ఏంటి? నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఈ గిఫ్ట్తో పాటు ఇందులో ఉన్న లెటర్ చూడాలి. లెటరా? అవును. వాస్తవానికి నీకు ఆ నిజం తెలిసే ముందే నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ నాకు చెప్పడానికి అవకాశం కుదరలేదు. చెప్పలేక నీ బర్త్డే రోజున నీకు గిఫ్ట్తో పాటు నేను చేసిన పొరపాటుని ఒప్పుకుంటూ ఏం చేశాను, ఎందుకు చేశానో అనేది ఈ లెటర్లో రాశాను. ఆ లెటర్ ఆ రోజు ఈ గిఫ్ట్తో పాటు ఉంచి నీకిచ్చాను. నువ్వు చూడకుండా విసిరిపడేశావు. అందుకనే మళ్ళీ దాన్ని తీసుకొచ్చా. దయచేసి ఒక్కసారి చూడు. నీకు తెలియకముందే నేను చెప్పాలి అనుకున్న దానికి ఇదొకటే ఆధారం. దయచేసి దీన్ని కన్సిడర్ చేయి. నా కోసం ఒక్కసారి ఈ లెటర్ చదువు. మళ్ళీ ఇదొక డ్రామానా? ప్రామిస్, ఇది నిజం. ఇది నేను నీ బర్త్డే రోజున రాసిన లెటర్. దయచేసి ఒక్కసారి చూడు ప్లీజ్. ఇదేనా మీ సంజాయిషి? అరే, ఇంత వేగంగా చదివేశావా? నేను రాయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? కానీ నువ్వింత ఫాస్ట్గా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. థ్యాంక్ యూ మధు. మీరు రాసిందేంటో, మీ దొంగ బుద్ధేంటో దీంట్లో స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయింది. దొంగ బుద్ధ? నేను నిజాయితీగా నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటూ అందులో రాశాను. అవునా? చూడండి ఏం రాశారో. ఇదేంటిది? ఏదో రాసుంది. 6 షర్ట్లు, 8 టీషర్ట్లు, 4 ప్యాంట్లు, 5 లుంగీలు, 6 అండర్వేర్లు, 3 బనియన్లు. అయ్యో, ఏంటిది? ఏంటిదా? నాకు అర్థమవుతుంది. మీరు మాంసం తిని ఎముకల మెళ్ళో వేసుకోకూడదనే సామెతుంది. అది తెలియకుండా ఈ లెటర్ రాసినట్టున్నారు. ఇప్పటికిప్పుడు నన్ను నమ్మించడానికి నిన్న రూతర్ అనే ఇంట్లో కూర్చొని లెటర్ రాశారు, అంతేనా? అయ్యో, అదేం లేదు. మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది మీరు వేసిన దొంగ వేషాలేంటో, చేసిన ఘనకార్యాలేంటో. ఇది రూతర్ అనే హ్యాండ్ రైటింగ్. ఆయన లాండ్రీ వద్ద రాసిన పేపర్లలో వెనకాల ఉత్తరం రాసిచ్చారు. చిచ్చి, అసలు మోసం చేయడానికి సిగ్గుండాలి. చేసిందే మహాపాపం. ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు మోసాలు చేస్తూ బతుకుతారో. మధు మధు ప్లీజ్ మధు, ఈ లెటర్ యాక్చువల్గా... ఛీ, మాట్లాడకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ప్రపంచంలో ఉన్న అన్ని తిట్లు తిట్టాలనిపిస్తుంది. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నా. అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి కట్టుకున్న భార్యని పదే పదే ఎన్నిసార్లు మభ్య పెట్టడానికి, కళ్ళబొల్ల మాటలతో, పనికిరాని చేష్టలతోటి మోసం చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తారని అస్సలు అనుకోలేదు. మీరు మారరు. స్వార్థంతోటి
ఇంకా రకరకాల డ్రామాలు ఆడి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సంజయ్ ఇష్ని ఇవ్వడానికి కూడా ఇన్ని నాటకాలు ఆడుతున్నారా? చిచ్చి! మధు మధు ప్లీజ్ మధు మధు